నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. పదండి, సంక్రాంతి రోజులు దగ్గర పడ్డాయి. కొండ మీద జాతర విషయమై రాజా గారి నుంచి కబురే రాలేదు. అదే పెద్దరాజావారు బతికుంటే ఈ పాటికి జాతర అని మనల్ని నానా హైరాణ పెట్టేసి ఉండేవారు. ఒక్కో తరం మనుషుల ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయ్యా. ఆ మధ్య మీ రెండో అబ్బాయి ఎలిమెంటరీ స్కూల్ పంతులమ్మని లేపుపోయి రాజమండ్రిలో 7 రోజులు షికారు చేసి వచ్చాడు. నీ వయసులో ఉండగా నువ్వు అలాంటి ఎదో పనులు ఎప్పుడైనా చేసావా? అదే మరి పాత రాజావారి పద్ధతి పాతకాలం నాటిది, విదేశాల్లో చదువుకొచ్చిన వారి అబ్బాయిది ఈ కాలం నాటి పద్ధతి. ఏమంటావు? ఏమి అన్నది ఏదో పొద్దుటే బుద్ధి ఎక్కువ అన్నాను. పదండి పదండి అని ఇక్కడ ఆగిపోయావేంటయ్యా? నువ్వు ఉండవయ్యా గోలా. ఏమ్మా కర్ణం గారు ఉన్నారా? ఏమండి వస్తున్నా. లోనికెళ్ళి పదండే. కర్ణం గారు, ఇలా అంటున్నానని మీరు అపార్థం చేసుకోకపోతే ఈ వయసులో మీకు 3వ పెళ్లి ఎందుకండి? అందులోనూ చదువుకున్న అంత అందమైన ఆడపిల్లని. అవన్నీ నీకెందుకయ్యా? ఏదో నీ సొంత చెల్లెల్ని చేసుకుని గొంతు కోసేసినట్టు. చిచచా, నా బాధ అది కాదండి. గోదావరి ప్రాంతం వాళ్ళకే గుండె జబ్బులు వస్తున్నాయని ఈ మధ్య రేడియోలో చెప్పారు కదా. మరి మన కరణం గారికి కూడా ఏ అర్ధరాత్రో చెప్పా చేయకుండా గుండె జబ్బు వచ్చేసి కుర్చీలో పడుకున్న మనిషి పడుకున్నట్టే పోయారనుకోండి. ఆహా, మరి అప్పుడు ఆ పిల్ల బతుకు ఏమైపోవాలండి? ఇదిగో నిన్ను అబ్బిబే మున్సబు తాటాకులు కట్టం ఇక ఆపోయా. చిచచా, పదండి రాజాగారి బంగ్లాకి. అదండి. రాజాగారు ఏంటయ్యా ఆ పిలిపేంటి? ఓట్టు బంటు రోజు ముద్దాయని పిలిచినట్టు కాస్త మర్యాదగా దగ్గరికి వెళ్ళి పిలు. రాజాగారు కంగారేంటి? ఆ పిలిపేంటి? ఏదో పెద్ద పులేదో ఎంట దొరుకుతున్నట్టు. లోపల ఆయన చేతిలో తుపాకు ఉంటది, చిరాకేస్తే పేలుస్తాడు. అంతే, పెట్టి రాలిపోయి రాలిపోతావు. కర్మ. పూర్వం రోజుల్లో అయితే వచ్చేపోయే జనంతోనూ పని వాళ్ళతోనూ కళకళ్లాడుతుండేది ఈ బంగ్లా. ఇప్పుడు ఈయన మూసుకు కూర్చున్నారు. వీరికి చుట్టూ తిరిగే పని వాళ్ళన్నా సంప్రదింపులకు వచ్చే మనలాంటి జనమన్నా చిరాకు ఎక్కువట. ఇందాక చెప్పాను కదా, ఈ తరం రాజావారి అభిరుచిది. ఏం అభిరుచో? వీరు పెళ్లి చేసుకుని పిల్లల కంటేనే రేపు వచ్చే కొత్త తరంతో కళకళ్లాడిపోతుంది ఈ బంగ్లా. లేకపోతే ఈ వంశం ఎంతో సరి. ఒకటి రాజావారికి నేను రాజాగారు నమస్కారం. రాజాగారు నమస్కారం. ఏమిటి? అదేనండి, జాతర రోజులు దగ్గర పడ్డాయి కదండి, తమతో మాట్లాడదామని. ఓ, నేను పనుల మీద రోజు రాజమండ్రి వెళ్ళడం మీకు కబురు చేయడం మర్చిపోతున్నాను. అన్నట్టు ఎంత అవుతుంది ఖర్చు? 8,000 అయిందండి. ఇప్పుడు సున్నం ఎదురు బొంగులు వేలాది పెరిగిపోయింది కదండి. రమారమి 10,000 కావచ్చండి. 10,000? ఓ, 10 రోజులు వచ్చి తీసుకెళ్ళండి. చిత్తమండి. మరి సెలవండి. సెలవండి. మనకి మిగిలింది పరువు ఒక్కటే చెందారు. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి వెళ్తున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందారు. కాపాడుతావు కదా? నాంచారి, ఇలా వెన్నెల్లో గోదావరి చూస్తుంటే నా గుండె ఐసు ముక్కలా కరిగిపోతుంది అనుకో. ఎండ మండిపోతుంటే వెన్నెలంటావేంటి? నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల, ఈ లంచియే ఊయల. ఈ బల్లే ముళ్ళకంప రేవే వాళ్ళకాడు నాకు నీ పక్కన కూర్చుంటేనే. అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్ళు వచ్చారు. బుర్ర కథలు వచ్చాయి, ఆ తర్వాత నాటకాలు వచ్చాయి, ఆ తర్వాత సినిమాలు వచ్చాయి, ఆ తర్వాత రేవు ఎప్పుడు వస్తుంది బాబు? అడ్డు కొట్టకండి అన్నానా? ఎప్పుడు వస్తుంది రేవు అంటున్నా. గురుగారు, పగటి వేషాలు కాదు,
అసలు నువ్వే విధ వేషాలు వేస్తే నాకెందుకయ్యా? ఎందుకు ఇలా హింసిస్తున్నావు రాత్రి నుంచి దొరదకుండాకలా? అయ్యో వర్జంలో బయలుదేరకండి అని మా ఆవిడ చెప్పినా వెళ్ళలేదు. రాహులా తగులుకున్నావు కదయ్యా. మీరే కదండి పైకి రమ్మని పిలిచి ఎక్కడికి ఎడుతున్నావు అని అడిగారు. ఎరక్కపోయాడుగా లటక్కని తగులుకున్నావు. కొరివితో తగొక్కున్నానయ్యా. ఏమిట్రా గొడవ? చూడండి వీరస్వామి గారు. అరే నా పేరు మీకెలా తెలుసు? తెలుసండి, మీ పేరే కాదు మీ గురువు పేరు గురుమూర్తి, ఆయన కూతురి పేరు నాంచారు. మీలో కొత్తగా చేర్చుకున్న కుర్రాడు లోపల పడుకున్నాడే వాడి పేరు రాజు. ఇన్ని విషయాలు మీకెలా తెలిసాయండి? చెప్పేశాడండి, వద్దన్న కొద్దీ అన్ని చెప్పేశాడు. రాత్రి నుంచి ఒకటే సోదా బుర్ర హీట్ ఎక్కిపోయింది. గోదాట్లో ములుగుతేనే కానీ నా వివరాలు నాకు గుర్తురావు. అబ్బా రేవచ్చింది, నేను వెళ్ళొస్తాను. రాజు లే లే, పడుకోనివ్వా? నేను లేవనంతే. కదిపితే కసుమంటావు. రే లేవరా, రేవొచ్చింది. అమౌంట్ అనుకో, త్వరగా రాజాగారి దర్శనం చేసుకుందాం. తేరగా తిని తెగబలిశాడు. ఆడందుకుంటాడు ఏంటి? ఇంకా ఎక్కువగా మాట్లాడితే గో మీద ఒకటి అందుకుంటా. ఇద్దరం ఎవరి మొహాలు చూసావా? నీళ్ళలో మీ మొహాలు మీరే చూసుకుంటారు. దిగండి దిగండి. అమ్మా సరదాగా దూకానంతే. ఎండ మండిపోతుంటే ఎవరహే వెళ్ళు. గొంతెంత చించుకున్నా గుమ్మం తలుపులు తెరవరు. తప్పు మంది, మన లాంచి పెండ్రాలే వచ్చేసింది. రాజాగారు స్నానం చేసి వెళ్ళరా ఇది. అంటే ఆయన స్నానం చేస్తే పని వాళ్ళు ఉండరా? వాళ్ళేం చేస్తారు? కాళ్ళకి గజ్జలు కట్టుకుని గెంతులేస్తారు. రాజాగారి స్నానం అంటే నీళ్ళ చాకల సబ్బు ముక్కతో ఓ తోమేసుకోవడం కాదు. కొత్తోడు వీడికేం తెలుసు రాజాగారి విషయం? మరి ఇంతోటి బంగ్లాలోనూ దాసీలు ఉండరా? వాళ్ళేం చేస్తుంటారు? రాణిగారు నిద్ర లేచే సమయం రా ఇది. దాసీరామ ఎటెళ్తే అటు కాలు కింద పడకుండా ముక్కుములు గొడ్డలు పరుస్తారంట. ఎందుకు? సద్దన్నం తిన్నాక మూతి తుడుచుకోవడానికి. మారాళ్ళు మరి మనలాగా పెంట దెబ్బల మీద కంకర కొట్ల మీద తిరుగుతారనుకుంటున్నాడు కొత్తోడు. అసలు వీడికి ఏం తెలుసని ఆ మారాళ్ళు ఇంకా పట్టు పరుపుల మించే లేవరు. చూడండి, మీరు ఇలా లోపలికి దూరి చూసినట్టు కథలు చెప్తూ ఇంకో అరగంట ఎండలో నిలబెట్టారంటే నేను తిరుగులని చెక్కేస్తాను. వస్తున్నారు. నమస్కారం. దండం ఎట్టరా. ఏం వీరస్వామి బాగున్నావా? చెప్తాం అంతా తమదయ్యా. ఎవరతను? కొత్తోడండి. మా వాడు శివుడి వేషం కడితే చూడ్డానికి 2 కళ్ళు, అమ్మ కాళ్ళు. కొత్తోడు. వేషాలతో తమ దర్శనం చేసుకుంటామండి. అలాగే వెళ్ళండి. నమస్కారం. అసలు ఆ పొగరేంట్రా నీకు? రాజాగారికి దండం ఎట్రా అంటే అంత ఇదైపోతావే. ఆయన ఈ ఊరందరికీ దేవుళ్ళు అంటువారు తెలుసా? వాళ్ళేమైనా కావచ్చు, నేను దండం పెట్టను. గొప్ప మనసును తెలిస్తే ముష్టివాడికి కూడా పాదాభివందనం చేస్తాను. ఆటపాట తెలియడమే కాదు, మాలా కొంచెం మంచి మర్యాద కూడా తెలియాలి. అవునవును, నీకెంత మర్యాద ఉందో ఆ రేవులోను దారులను చూశానులే. కొంచెం తప్పుకోమంటుంటే వేషాలు వేసి అడుక్కునేవాళ్ళం. చక్రవర్తి బిడ్డలం కాదు కదా చెడపట్లాడటానికి. మన చేతిలో విద్య ఉంది, కష్టపడి వేషాలు వేస్తాం. నచ్చితే బహుమతి ఇస్తారు, లేకపోతే లేదు. అంతేకాని కాళ్ళ మీద పడిపోయి కాకాలు పట్టడం నాకు ఇష్టం లేదు. కొంచెం తప్పుకో. నువ్వేమిట్రా డిప్మోహన్ నువ్వును ఆ దక్షిణ వైపు గద్ద రోజుగా. తప్పుకో. మనకి గదులు బంగళాలు చాలా బాగా తెలుసు. ఎక్కడ ఏ గుమ్మం ఉందో ఏ దర్వాజా ఉందో ఏమీ తెలియని కొత్త వాళ్ళు మనల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు మహారాజులు ఉంపుడు గత్తులు ఉండేవారు. సెంట్ల వాసనలు బట్టి అనుకున్నాను. 100 ఏళ్ల నాటి సెంట్లు ఇంకా వాసన వస్తున్నాయి అంటే నీకు? మట్టిని చూసి మనుషుల కథలు చెప్తున్నావుగా, నీ మాటలు బట్టి వాసనలు చెప్పేయచ్చు. సరేలేవే గోల. అసలు ఈ గదిలో ఏమిటి ఏమైంది? ఎక్కడ ఏ గుమ్మం ఉందో ఏ దర్వాజా ఉందో నిన్నే అడగాలి. ఎంతైనా కొత్తవాణ్ణి కదా. కొంచెం తప్పుకో. ముందు నువ్వు తప్పుకోరా కొండ ముచ్చురా కొడక. ఈ ఫైల్లో నువ్వు తిరగాల్సిన ఊళ్ళు, కలవలసిన మనుషుల వివరాలన్నీ ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మన రామ్మోహన్ చెప్తాడు. బై ది వే, ఇతను రామ్మోహన్ అని నా దగ్గర అప్రెంటిస్ చేస్తున్నాడు. ఈయనే చందర్లు. ఈ ఊళ్ళన్నీ తిరిగి కావలసిన విషయాలన్నీ సేకరించండి. మరో 2 వారాల్లో ఆఖరి వాయిదా. అలాగే. జ్ఞాపకం ఈ ఉంది. ఊళ్ళన్నీ వెళ్ళి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 days పైనే పట్టచ్చు సార్. 10 రోజులా?
ఈ వివరాలన్నీ కేసుకి చాలా అవసరం. నువ్వు కూడా వెళ్ళక తప్పదు. కానీ ఈ 10 రోజులు మా కోకిల బంగ్లాలో ఒంటరిగా వదిలే. నీకు తెలియదు చందర్, మీ చెల్లెలు కోకిల పుట్టిన మరుక్షణం నుంచి ఒంటరి. ఈ 10 రోజులు నువ్వు లేని ఒంటరితనం ఆవిడికేమి కష్టం కలిగించదు. కానీ ఈ కేసు గాని అటో ఇటో అయిందంటే మీరు జీవితాంతం కష్టపడాలి.